నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పరుజాగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేనైతే ఇప్పుడు స్నానం చేసేసాను. బయట ముగ్గు పెట్టాలని నీళ్ళు చుమ్మిరుస్తున్నాను. గడపను కూడా కడిగేస్తున్నాను. గడప పూజ చేసుకుంటాను. నెక్స్ట్ గంధం బొట్లు పెట్టేసి సో ఫైనల్లీ గడప పూజ అయిపోయింది. తులసి దగ్గర వేసేసాను. ఇంటి ముగ్గురు కూడా ముగ్గు వేసేసాను. సో వినాయకునికి ఎంతో ఇష్టమైన కుడుములు చేసుకుందాము. సో ఒక కప్పు అయితే కందిగారం తీసుకున్నాను. సో వీటిని స్టవ్ పైన ఉడికించేసుకుందాము. సో పిండిని కూడా నానబెట్టేసుకున్నాము. సో ఈ బ్యాళ్ళు ఉడికే లోపల మనం స్వీట్ అన్నం చేసేసుకుందాం. నేను స్వీట్ అన్నానికి పెట్టేసుకున్నాను. సో స్వీట్ అన్నం రెడీ అయిపోయింది. గణేష్ని ఇక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఏవి ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఇవన్నీ చేస్తాను. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పరుజాగు